హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మేతి ఆలు కర్రీ చేయబోతున్నాము. ఇప్పుడు మెంతికూర సీజన్ కాబట్టి మెంతికూరతోటి చాలా రెసిపీస్ చేయొచ్చు. అందులోంచి మనం ఈరోజు మేతి ఆలు చేయబోతున్నాము. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాము. ముందుగా ఫ్రెష్గా లేతగా ఉండే మెంతికూర తీసుకోవాలి. అయితే మెంతికూర ఆకులనే కాకుండా ఈ విధంగా లేతగా ఉండే కొద్దిగా కొమ్మల మాదిరిగా తీసుకోవాలి. మరి లావుగా ఉండేవి పారేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా మెంతికూర అంతని చక్కగా తుంచి తీసుకోవాలి. మరి ఇక్కడ నేను పెద్ద సైజు మెంతికూర కట్ట తీసుకున్నాను. మరి ఊర్లో అయితే ఇంత పెద్దవి దొరకవు కాబట్టి చిన్న చిన్నగా కట్టలుగా ఉంటే ఒక 4-5 కట్టలు తీసుకోండి. ఇక్కడ నేనైతే ఒక పెద్ద సైజు ఒకే కట్ట తీసుకున్నాను. మరి ఇంత సైజు ఉన్న మెంతికూర కట్టకి మనకి 4 లేదా 5 ఆలుగడ్డలు తీసుకోవాలి. ఒకవేళ మీకు గనక కర్రీ ఎక్కువగా చేయాలనుకుంటే మెంతికూరని బట్టి ఆలు తీసుకోండి. చూడండి, మెంతికూర అంతా ఈ విధంగా చక్కగా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను మీడియం సైజు 4 ఆలుగడ్డలు తీసుకున్నాను. వీటిని ఉడికించకుండానే అలానే పొట్టు తీసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. 4-5 పచ్చిమిర్చీలు, ఒక కరివేపాకు కొమ్మ ఇవి తీసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చక్కగా వేడైపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆలుగడ్డల్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఆయిల్ని కర్రీకి తగ్గట్టుగానే వేసుకున్నాము. అంటే ఎక్కువగా ఆయిల్ వేయలేదు కాబట్టి ఇందులో ఎన్ని ఆలుగడ్డలు అయితే వస్తాయో అన్ని ఆలుగడ్డలు వేసుకొని ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా కొన్ని వేసుకుంటూ ఆలుగడ్డలన్నింటినీ ఇదే మాదిరిగా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. అయితే మనం ఇందులో మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. అదే ఆయిల్లోనే కర్రీ చేసుకోవాలి. ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చీలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి చక్కగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. 2 చిన్న సైజు టమాటోల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు టమాటోలు వేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసి అవి మెత్తబడేంత వరకు ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, టొమాటో చక్కగా మెత్తబడిపోయింది కదా. ఈ విధంగా చక్కగా మెత్తబడేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము కట్ చేసి ఉంచుకున్న మెంతికూరని వేసుకోవాలి. మెంతికూర అంతా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, మెంతికూర చక్కగా ఉడికిపోయింది కదా. ఈ మెంతికూర చేదు వాసన రాకుండా, అలాగే చేదుగా రాకుండా 2-3 నిమిషాలు కంపల్సరీగా ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆలుగడ్డల్ని వేసుకోవాలి. ఆలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత కర్రీకి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు కారము, అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, చక్కగా కర్రీ రెడీ అయిపోయినట్టుంది. ఒకసారి కలిపి చూద్దాము. చూడండి, ఇక్కడ మేతి ఆలు రెడీ అయిపోయింది. మరి ఆలు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. అయితే ఈ ఆలుగడ్డల్ని మనం ఆయిల్లో ఫ్రై చేశాం కాబట్టి తప్పకుండా ఉడుకుతాయి. అయినా ఒకసారి చెక్ చేసి చూద్దాము. చూడండి, ఆలుగడ్డలు చక్కగా ఉడికిపోయాయి కదా. ఇక ఎంతో టేస్టీగా ఉండే మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ ఆలు మేతికి కొత్తిమీర కూడా అవసరం ఉండదు.
మెంతి కూర ఫ్లేవరే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మేతి ఆలు కర్రీతోటి చపాతీలు అయితే చాలా బాగుంటాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు టిఫిన్ బాక్స్లో, హస్బెండ్కి ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాక్స్లోకి ఇలా మేతి ఆలు కర్రీని చేసి ఇవ్వండి. చపాతీలతోటి లేదా అన్నంతోటైనా ఎలా తీసుకున్నా కూడా ఈ మేతి ఆలు కర్రీ చాలా బాగుంటుంది. మరి మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.